విశాఖ జీవీఎంసీ కార్పొరేషన్లో ఈరోజు ప్రెస్ మీట్లో జీవీఎంసీ కమిషనర్ మరియు జీవీఎంసీ మేయర్ ఇద్దరు కూడా ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొని రానున్న కాలంలో 2026 మంచి డెవలప్మెంట్ ఉంటుందని తెలియజేశారు. మనందరికీ విశాఖపట్నం పౌరుడిగా మనకి గౌరవం. దాంట్లో 3,000 మంది విశాఖపట్నంలో వాళ్ళే తెల్లవారి యోగాలో పాల్గొని ప్రపంచ దేశాలే మళ్ళా చూసే వేదికగా యోగాలో గిన్నెస్ బుక్ రికార్డ్ వచ్చింది మన జీవీఎంసీకి అని ఒకసారి గుర్తు చేస్తూ, అలాగే విశాఖపట్నంలో జీవీఎంసీ పరిధిలో అవార్డ్స్ కానీ, ఎందుకంటే బెస్ట్ అవార్డ్స్ కూడా మన జీవీఎంసీ కమిషనర్ గారు కానీ నేరుగా నాకు కానీ ఉన్న కింద సిబ్బందికి కానీ అవార్డు తీసుకుంటాడు. ఢిల్లీలో కానీ ఉన్న ప్రాంతాల్లో కానీ గర్వకారణంగా చేస్తూ దీన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజయవాడ వేదికగా రాజధాని వేదికగా తీసుకొని అన్ని మున్సిపాలిటీలు జీఎంసీలో భాగంగా విశాఖపట్నం కూడా సీఎం గారి చేత కూడా మనం అవార్డు తీసుకోవడం, ఇవన్నీ గత ఇయర్లో శుభసూచకం. ఒక నాందిగా ఒక విశాఖపట్నం కార్పొరేషన్ తీసుకున్న విధానాలు కానీ ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మంచి శుభసూచకంగా ప్రజా సేవకులుగా ఇవాళ జీఎంసీలో ఒక మేలుగా నాకు వచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అభివృద్ధిలో కూడా ఇవాళ విశాఖపట్నంలో సమ్మిట్ జరిగితే ప్రపంచ దేశాలు కూడా వచ్చి విశాఖపట్నం బ్యూటిఫుల్ అని చెప్పారంటే అది చంద్రబాబు నాయుడు గారు కల్పించిన అవకాశంగా ఈ విశాఖపట్నానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితిలో గూగుల్ కానీ గతంలో కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయి బ్యాక్ వచ్చి మళ్ళీ శంకుస్థాపన సిద్ధం అవడం కానీ లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ విశాఖపట్నానికి జీవీఎంసీలో ఒక మేలుగా అధికారులకు కానీ ఒక గుర్తింపు తెచ్చే పరిస్థితి. దాంట్లో కూడా అభివృద్ధిలో ప్రధానంగా 2025 నుంచి 26 వరకు రాబోయే రోజుల్లో మనం అభివృద్ధిలో భాగంగా మెరుగైన పాలన ఇవ్వాలి. ఆ పాలన ప్రజాపాలనగా ఉండాలి. దాంట్లో భాగంగా ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా ప్రశ్నల ద్వారాగా ప్రజలకి చేసే విధానాన్ని ఏదున్న జీఎంసీలో కూడా తప్పులు చేస్తే బయట పెట్టే విధానాన్ని కానీ మాకు సహకరిస్తున్న ప్రెస్ వారు. ఎందుకంటే విశాఖపట్నం అనేది ఈ రాష్ట్రంలోనే ఆర్థికంగా కార్పొరేషన్, పెద్ద కార్పొరేషన్ విశాఖపట్నం. దీంట్లో భాగంగా మంచి చేస్తే ప్రజలు మళ్ళీ అభిమానిస్తారు, చెడు చేస్తే ఆ ప్రజలే తిరుగుతారు. దాంట్లో భాగంగా
గత ప్రభుత్వంలో తీసుకున్న విధానాలకి ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఒక సమన్వయంతో ఈ రాజకీయాల్ని కలిసికట్టుగా రాజకీయాల్లో భాగంగా అభివృద్ధిలో భాగంగా ఏదైతే విశాఖపట్నంలో ప్రధాన ఇష్యూలు ఉంటే కౌన్సిల్లో ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ పూర్తిగా బాధ్యతగా తీసుకొని కొన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ఫుడ్ కోర్టులు తొలగించడం జరిగింది. దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మా మినిస్టర్ గారు పేదవారికి న్యాయం చేయాలి, ప్రజలకి సౌకర్యంగా ఉండాలి, ఆ సౌకర్యంలో భాగంగా మళ్ళీ నూతనంగా బాక్సులుగా తయారు చేసి విధానాన్ని కూడా విశాఖపట్నం ఫుడ్ కోర్టులు కూడా మార్పు జరుగుతుంది. అలాగే పార్కుల విషయంలో వద్దాం. పార్కులు ఏదైతే ఆల్పో ఉన్నాయో ఒత్తిడికి లోబడకుండా మన జీఎంసీ పార్కులన్నీ కూడా ఇంకా 10% వరకు ఇంకా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోర్టుకి వెళ్ళి ఉన్నాయి, కేసులు ఉన్నాయి. దాన్ని కూడా ప్రతిసారి కూడా కమిషనర్ గారు అధికారులతో రివ్యూ చేస్తూ పూర్తిగా ప్రజాస్వామ్యంగా ఉండాలి. దాంట్లో భాగంగా ప్రతి పార్కులో కూడా వ్యాయామం చేసుకోవడానికి పిల్లలకి జిమ్ కానీ విలాసంగా పార్కులో కూర్చునే డిస్కషన్ కానీ టీవీలకి అంకిత భాగంతో కాకుండా గంగాయికి బానిస అవ్వకుండా బాధ్యతతో తీసుకున్న విధానాలు ఒక్కొక్కటి పూర్తి చేస్తున్నాం. ఈ అన్నిట్లు కూడా మా ప్రెస్ వారు అందరూ కూడా సహకరించి నూతన సంవత్సరం ద్వారాగా ఇంకా మంచి అభివృద్ధి రావాలి. దాంట్లో అభివృద్ధిలో గత కౌన్సిల్లో మేము తీసుకున్న విధానాలు చాలా మంది డౌట్స్ ఉన్నాయి. పీపీపీ మోడ్ అంటే ఏదో కార్పొరేషన్ వేరే వాళ్ళకి ఆ రూట్లు ఇవ్వడం అని అనుమానాలు ఉన్నాయి. దానికి కూడా ఆ మోడల్ కూడా ఏదైతే ఇంట్రెస్ట్ పే చేయవలసింది ఆర్థిక పరిస్థితులు పెట్టి ఈ విశాఖపట్నానికి నూతన ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి భీముల నుంచి కానీ మన ఏదైతే పెరిగా రోడ్డు కానీ ఇటువంటి ప్రధానమైన రోడ్లు ఐడెంటిఫై చేసి ప్రభుత్వం నుంచి కూడా పూర్తి మద్దతు తీసుకొని వాటిలన్నీ కూడా నూతన విధానానికి శ్రీకారం చుడుతూ ఆ విధానాన్ని ట్రాఫిక్ నియంత్రణ భాగంలో పెట్టడం జరిగింది. అలాగే అవార్డ్స్ వస్తే మంచి అవార్డ్స్ కూడా, ఎందుకంటే ఏవన్లో ఈ విశాఖపట్నంలో ఇవన్నీ కూడా శుభసూచకంగా చెప్తూ అభివృద్ధిలోకి వస్తే గత ప్రభుత్వం చేసే విధానాలు కాకుండా వాటిలో ఎప్పటి నుంచో మట్టి రోడ్ల కన్నా ఉండిన రోడ్లు కానీ ప్రధానంగా డ్రైన్స్ కానీ డ్రైన్లో చెత్త క్లీన్ చేయడం కానీ దాంట్లో గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ కార్పొరేషన్ లో ఉందంటే అధికారుల సహకారంతో. దాంట్లో భాగంగా మొన్న ఏదైతే వర్షాలు వచ్చాయో ఆ టైం కూడా భయం లేకుండా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదని బాధ్యతతో మేము గర్వంగా చెప్పుకునే పరిస్థితి రాబోయే నూతన సంవత్సరం కూడా ఇది మాకు గర్వంగా భావిస్తూ ప్రతిరోజు కూడా ప్రజా ఇష్యూల మీద కూడా డిస్కషన్ చేస్తూ ఈ విశాఖపట్నానికి హౌస్ ట్యాక్సులు కూడా ఇన్ టైంలో కట్టే విశాఖపట్నం ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరూ బాగుండాలి, అందులో మేము కూడా అందరం బాగుండాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి అందరినీ సహకరించమని
నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా అందరి సభ్యులకి నూతన సంవత్సరం చాలా చాలా శుభాకాంక్షలు. ఇప్పుడు 2025 ఇయర్ ఇప్పుడు ఈ రోజు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డే నుంచి ఒక నూతన సంవత్సరం మేము వెల్కమ్ చేస్తున్నాము. దీని భాగంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లాస్ట్ 1 year లో కానీ లాస్ట్ 2 years లో కానీ నేను వచ్చిన రోజు నుంచి కానీ విశాఖపట్నం ఏరియాలో విశాఖపట్నం సిటీ సంబంధించి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ యాక్టివిటీస్ అందరూ కూడా భాగస్వామ్యం అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రెస్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. అంటే ప్రెస్ అనేది మన 4th pillar ఆఫ్ డెమోక్రసీ. సో ఏ ఇష్యూ వచ్చినా ఏ మ్యాటర్ జరిగినా ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో జరిగిన రిపోర్టింగ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. గ్రౌండ్ లెవెల్లో జరిగిన రిపోర్టింగ్ బట్టి ఏవైతే మంచి ప్రాక్టీసెస్ ఎవరికి జరుగుతున్నాయో దాంట్లో అందరికీ తెలియచేయడం, అదేవిధంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత ప్రజా మధ్యలో ఒక యాక్టివ్ మీడియాగా పనిచేయడం, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కానీ ఆఫీషియల్ లెవెల్లో కానీ ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగినా, ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగినా ఏదైనా డెఫిషియన్సీ వచ్చినా వెంటనే అది మన దృష్టిలో తీసుకొచ్చి సర్టాక్ట్ చేయడం. దీని భాగంగా ప్రెస్ ద్వారా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది చేస్తున్నారు. ఎందుకంటే ఈ ద్వారా మనం వచ్చిన మెసేజ్ అన్ని కూడా జనాలకి అందరికీ వెళ్తారు కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి వచ్చేసరికి యోగంగా కానీ అదేవిధంగా పార్ట్నర్షిప్ సమ్మిట్, సిఐఓ పార్ట్నర్షిప్ సమ్మిట్ కానీ ఒక 2-3 మంచి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరిగినాయి. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ రిజిస్టర్డ్ ఆన్ ద ఎంటైర్ గిన్నీస్ బుక్ రికార్డ్ ఆల్సో. యోగంగా ప్రత్యేకంగా గిన్నీస్ బుక్ రికార్డ్ రిజిస్టర్ చేయడం జరిగింది. పార్ట్నర్షిప్ సమ్మిట్ లో కూడా ఆల్మోస్ట్ దాదాపు 120 కంట్రీస్ నుంచి మనకి పార్టిసిపేషన్ ఇక్కడ జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు. మేజర్ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక మంచి వాతావరణంలో ఈ సమ్మిట్ జరిగిన తర్వాత విశాఖపట్నం సిటీకి కూడా ప్రత్యేకంగా ప్రేస్ చేయడం జరిగింది. దాని డెవలప్మెంట్ కానీ బ్యూటిఫికేషన్ కానీ ప్రత్యేకంగా దానిపైన పాజిటివ్ కామెంట్స్ కూడా మాకు వచ్చినాయి. సో దానికి కూడా చాలా చాలా ధన్యవాదం. అదే కాకుండా మేము ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఉన్న రోడ్స్ ఏ విధంగా మంచిగా చేయాలి, ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, లాంగ్ టర్మ్ క్వాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, దీని భాగంగా దాంట్లో ఉన్న ఒక మోడల్ డెవలప్ చేసుకొని ఎన్ఈటి మోడల్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా శాంక్షన్ వచ్చింది. చాలా తొందరగా వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ వర్క్ క్రితం మనకి వచ్చిన శానిటేషన్ సంబంధించి ఇష్యూస్ కానీ, డ్రైన్ శానిటేషన్ కానీ, గ్రీనరీ, పెయింటింగ్, స్ట్రీట్ లైటింగ్ అంతా కూడా కంప్లీట్ గా ఒక కంప్లీట్ ప్యాకేజ్ లో ఒక రోడ్ ని డెవలప్ చేయడానికి మేము యాక్షన్ ప్లాన్ డ్రా చేశాము. సో చాలా తొందరగా అది కూడా మీ 50 సంవత్సరంలో అది కూడా కనిపిస్తుంది. అది కాకుండా శానిటేషన్ లో కూడా ఎస్పెషల్ గా చర్యలు తీసుకొని, ఎందుకంటే మన విశాఖపట్నం సిటీ ఒక గ్లోబల్ సిటీగా తయారవుతుంది కాబట్టి నైట్ లైఫ్ కూడా చాలా వైబ్రెంట్ నైట్ లైఫ్ ఉంది. మీరు చూస్తుంటాము దాదాపు 11 night 12 వరకు కూడా, 1 గంట వరకు కూడా జనాలు బాగా వేవ్లో ఉంటారు. దే ఆర్ ఎంజాయింగ్ నైట్ లైఫ్ అనమాట. సో దాని భాగంగా నైట్ శానిటేషన్ కూడా ప్యాకేజెస్ పెంచేసి ప్రతి ఒక్క కమర్షియల్ ఏరియాలో, ప్రతి ఒక్క వార్డులో ఉన్న మేజర్ కమర్షియల్ ఏరియాలో కూడా నైట్ శానిటేషన్ పెంచేసి ఒక స్పెసిఫిక్ గా నైట్ కి ఉన్న చెత్త నైట్ లోనే క్లీన్ చేయడానికి మేము యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసాము. దీని భాగంగా మార్నింగ్ వచ్చిన మనకి ఏదైతే శానిటేషన్ తగ్గుతుంది అండ్ డెఫినెట్లీ సిటీ ఈజ్ అపీరింగ్ మోర్ క్లీన్ అండ్ గ్రీన్. అదేవిధంగా సమ్మిట్ లో జరిగిన గ్రీనరీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రీనరీ వర్క్స్ లో కూడా జస్ట్ ఒక టెంపరీగా లేకుండా లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ గా దానిలో ప్రత్యేకంగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. అది టెంపరీ వర్క్ కాకుండా లాంగ్ టర్మ్ వర్క్ లాగా చేసేలాగా, లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ చేసేలాగా చేయాలి అని చెప్పడం జరిగింది. సో లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ లో ప్రాపర్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టుకొని, అదేవిధంగా స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టుకొని మీరు చూస్తుంటారు, అది కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీని భాగంగా స్ట్రీట్ లైట్ సంబంధించి కూడా స్టడీలో చాలా సమస్య మేము ఫేస్ చేసాము. అంటే స్ట్రీట్ లైట్ లాస్ట్ టైం పెట్టడం జరిగింది ఒక 5 years 7 years క్రితం. దాని తర్వాత స్ట్రీట్ లైట్ కూడా లెమినేషన్స్ తగ్గింది అని చెప్పడం జరిగింది. ఈ స్ట్రీట్ లైట్ కూడా చాలా ఉన్నటి వరకు మేము కెపాసిటీ పెంచేసి కాంట్రాక్టర్స్ తో మాట్లాడి కెపాసిటీ పెంచేసి అది కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఒక సగం వరకు పనిచేసాము. ఇంకా చాలా వర్క్ ఉంది. సో 50 రోజుల్లో ఒక కొత్త సిస్టమ్ ఏర్పాటు చేసుకొని స్ట్రీట్ లైట్ కూడా ఒక మంచి నైట్ లైట్ ఇచ్చేలాగా మేము
సెక్షన్ డ్రా చేస్తున్నాము. అదేవిధంగా మీరు చూస్తున్నారు 50 రోజుల మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ లైవ్ అవుతుంది. అక్కడ పైలట్ రన్ కొన్ని ఈ మంత్ లోనే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా కమర్షియల్ రన్ కూడా చాలా తొందరగా జూన్ జూలై నెలలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఉన్న రోడ్స్ కూడా చాలా తొందరగా డెవలప్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఆదేశం వచ్చినాయి. సో మీరు వచ్చిన రోజుల్లో చాలా కొత్త రూట్స్ కూడా చూస్తుంటారు. 80 feet 100 feet రోడ్స్ మన రేపకొండ ఏరియాలో పెనుగాడి రోడ్ కానీ, చుట్టాల రోడ్ కానీ, సోంటం రోడ్ కానీ ఇంకా చాలా రోడ్స్ మనం డెవలప్ చేస్తాము. ఆ భాగంగా కూడా వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. నెక్స్ట్ 6 months to 8 months లో ఆ రోడ్ వైడన్ చేస్తూ ఒక ప్రాపర్ గా రోడ్ డెవలప్మెంట్ చేస్తూ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ స్పేస్ సంబంధించి మనకి సిటీలో మంచి ఒక ఎన్వైరన్మెంట్ ఉండాలి. పార్క్స్ లో ఉన్న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కి కానీ, అక్కడ ఉన్న లోకల్ ప్రజలకి కానీ ఒక మంచి వాతావరణం కలపాలి. కాబట్టి పార్క్ లో ఉన్న ఎంక్రోచ్మెంట్ కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ లంగ్స్ 1.2 లో భాగంగా తీయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో ఆల్మోస్ట్ పార్క్స్ లో ఎంక్రోచ్మెంట్ ఫ్రీ చేశాము. ఎక్కడెక్కడ ఓపెన్ సైట్స్ ఉన్నాయో దాంట్లో కూడా ఫెన్సింగ్ చేయడానికి, అదేవిధంగా బౌండరీ వాల్ కట్టడానికి కూడా మనం ఆనరబుల్ మేయర్ గారి ద్వారా, అదేవిధంగా ఆనరబుల్ కౌన్సిల్ ద్వారా ఆదేశం ఇవ్వడం జరిగింది. అది కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఆపరేషన్ లంగ్స్ 2.0 భాగంగా మన రోడ్ అండ్ ఫుట్పాత్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. ఆ రోడ్ అండ్ ఫుట్పాత్ లో ఏవైతే రాడార్ ఉన్నారో, ఏవైతే పెడెస్ట్రియన్ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ మూవ్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఫుట్పాత్ ఉండాలంటే ఖచ్చితంగా మన అర్బన్ లైఫ్ లో ఫ్రీ మూవ్మెంట్ కూడా ఉండాలి, ఫ్రీ లెఫ్ట్ ఉండాలి. దీనివల్ల ట్రాఫిక్ కూడా ఇబ్బంది తగ్గుతుంది. అదేవిధంగా యాక్సిడెంట్ ఛాన్సెస్ కూడా చాలా తగ్గుతాయి. కాబట్టి అక్కడ ఉన్న ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ కూడా తీయడం జరిగింది. ఇందాక మేయర్ గారు చెప్పినట్టు నైట్ ఫుడ్ మార్కెట్ కూడా ఒక సర్వీస్ రోడ్ లో పెట్టడం జరిగింది. కాబట్టి అది కూడా తీసేసి ఒక మంచి రూపంలో ప్రతి ఒక్క జోన్ లో మనం స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ జోన్స్ కూడా చాలా తొందరగా ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో ఆల్రెడీ ఆనరబుల్ కౌన్సిల్ ద్వారా మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. టెండర్ కూడా పిలిచాము. ఒక మంచి డిజైన్ తో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ జోన్ అన్ని మౌలిక సదుపాయాలు ఇచ్చేలాగా దాంట్లో ఫుడ్ తో సహా ఎలక్ట్రిసిటీ, శానిటేషన్, అదేవిధంగా వాటర్ సప్లై అన్ని కూడా ఒక మంచి వాతావరణంలో వచ్చేలాగా మేము చాలా తొందరగా ఇస్తున్నాము. బెనిఫిషరీస్ కూడా దాంట్లో ఫైనల్ అయ్యారు. అది స్ట్రీట్ వెండింగ్ జోన్స్ కమిటీ జోనల్ లెవెల్ లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఆపరేషన్ 2.2 భాగంగా ఒక చోట్లలో ఎంక్రోచ్మెంట్ ఫ్రీ చేయడం, ఫుట్పాత్ అండ్ రోడ్ ఫ్రీ చేయడం, అట్ ది సేమ్ టైం ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక మంచి లైవ్ అవకాశం కూడా కలపడం మేము ప్లాన్ చేస్తాము. అదే మీరు కూడా 50 రోజులు చూస్తారు. అది ఫస్ట్ తారీఖు నుంచి మనకి అన్ని చోట్ల జోనల్ ఆఫీస్ కూడా అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు 8 జోన్స్ నుంచి 10 జోన్స్ అంటే భీమిలి, మధురవాడ, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, అదేవిధంగా పెన్నుర్తి, అగ్నంపురి, అంతపల్లి, గాజువాక ఈ అన్ని జోన్స్ కూడా కొత్త ఆఫీసెస్ ఏవైతే ఆఫీసెస్ ఉన్నాయో అదేవిధంగా ఏదైతే లేని పక్షంలో కొత్త ఆఫీసెస్ పెట్టుకొని ఇంటర్మ్ ఆఫీస్ పెట్టుకొని రేపటి నుంచి జోనల్ ఆఫీసెస్ కూడా మనకి మొదలవుతాయి. సో జోనల్ ఆఫీస్ లో ఉన్న జోనల్ కమిషనర్స్ కానీ, జోనల్ సిబ్బంది గారి అందరికీ కూడా అక్కడ ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు జాయిన్ కూడా అయ్యారు. అదేవిధంగా రికార్డ్స్ కూడా అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని రేపటి నుంచి పబ్లిక్ సర్వీస్ డెలివరీ కూడా మొదలవుతాయి. కూడా చాలా ఎక్కువ ఉంది. దాంట్లో ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా. సో ఆ ట్రాఫిక్ సమస్య సంబంధించి దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ట్రాఫిక్ సిగ్నల్స్ మెయింటెనెన్స్, అదేవిధంగా రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్, అదేవిధంగా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ వైలేషన్స్, అదేవిధంగా ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోలర్ సిస్టమ్ పెట్టుకొని అన్ని జంక్షన్స్ కూడా ఆల్మోస్ట్ 102 జంక్షన్స్ ఇంటిగ్రేట్ చేస్తూ సింక్రనైజ్ మూవ్మెంట్ చేసేలాగా మేము ప్లాన్ చేస్తున్నాము. దాంతో ప్రాజెక్ట్ సారథి క్రితం మేము RFP కూడా పిలిచాము. దాంతో RFP స్టేజ్ లో ఉంది. లాస్ట్ ఒక 3-4 months నుంచి దాంట్లో చాలా స్పీడ్ గా ప్రోగ్రెస్ తీసుకొచ్చాము. 50 రోజుల్లో నూతన సంవత్సరంలో అది కూడా ట్రాఫిక్ ఈజ్ వచ్చేలాగా కూడా ఇక జనాలకి మేము సదుపాయాలు వచ్చేలాగా మేము ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా ఢిల్లీ సంబంధించి కూడా మధురవారాన్ని చూస్తుంటారు. మన GVMC ఇస్ ద ఫస్ట్ కార్పొరేషన్ ఇన్ ద కంట్రీ టు గెట్ డైరెక్ట్ లోన్ ఫ్రమ్ IFC. గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ నాకు స్టేట్ గవర్నమెంట్ కి గ్యారంటీ ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఏం లేదు. ఓన్లీ GVMC ఆదాయం వరకు GVMC లో ఉన్న ఆదాయం అంతే పక్కగా ఉంది అని చెప్పి వరల్డ్ బ్యాంక్ ద్వారా భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లోన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లోన్స్ వాటి మధురవాడ ఏరియా ఏవైతే విశాఖపట్నం సిటీకి ఫ్యూచర్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ గా కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. 553 crores కి దాంట్లో లోన్ కూడా శాంక్షన్ అయింది. టెండర్ రిజిస్టర్ లో ఉంది. అది కూడా 50 రోజుల్లో 2 years లో కంప్లీట్ చేయడానికి మేము
ప్లాన్ యాక్షన్ డ్రా చేశాము చేయడం జరిగింది. ప్రత్యేకంగా నీతి ఆయోగ్ ద్వారా డాక్యుమెంట్ తయారు చేసుకొని విశాఖపట్నం సిటీకి అదేవిధంగా విశాఖపట్నం రీజన్ కి 2032 వరకు ఎంతవరకు నీరు సరఫరా ఉంది, దాని భాగంగా ఇండస్ట్రియల్ సంబంధించి కానీ అదేవిధంగా హౌస్ హోల్డ్ సంబంధించి కానీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రా చేసుకొని వాటర్ సప్లై కూడా పెట్టమని ప్లాన్ చేస్తాము. దాంట్లో అన్ని ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పోలవరం కూడా కంప్లీట్ అవుతుంది. పోలవరం నుంచి వచ్చిన ఏలూరు కెనాల్ వాటర్ కానీ అదేవిధంగా కొత్త టెక్నాలజీ ద్వారా డీసెలినేషన్, ఎందుకంటే మన దగ్గర ఒక పెద్ద ఓషన్, ఇండియన్ ఓషన్ ఉంది. దాంట్లో ఒక పెద్ద వాటర్ రిసోర్స్ మనకి యూజ్ చేసేలాగా ఉంటే ఖచ్చితంగా ఈ సిటీకి కూడా చాలా ఒక పాజిటివ్ డెవలప్మెంట్ ఎన్షూర్ అవుతుంది. కాబట్టి ఆ డీసెలినేషన్ ప్లాంట్ కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తాము. దానికి కూడా ఫిజిబిలిటీ స్టడీ చేయడం జరుగుతుంది. అంతా ముఖ్యం ఏంటంటే మనకి రెవెన్యూ సోర్స్. సో రెవెన్యూ సోర్స్ భాగంగా కొత్త ఆర్ఐస్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. లాస్ట్ టైం కన్నా ఈసారి 20% అడిషనల్ ట్యాక్స్ పెంచడానికి మేము ప్లాన్ చేస్తుంది. అది లాస్ట్ ఇయర్ డిసెంబర్ కన్నా ఈ ఇయర్ డిసెంబర్ లో ఆల్మోస్ట్ 18% ఎక్స్ట్రా ట్యాక్స్ మేము కలెక్ట్ చేశాము. ఇంకా 50 రోజులు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో ట్యాక్స్ కలెక్షన్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా 20% ఈజీగా మేము ట్యాక్స్ చేయడానికి మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఆ ట్యాక్స్ పేయర్స్ కి ఒక మంచి వాతావరణంలో ఫెలిసిటేషన్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ద్వారా వచ్చిన ట్యాక్స్ కానీ మీ ప్రెస్ ద్వారా అందరికీ ఒక మంచి మెసేజ్ కానీ రూపంలో వెళ్తే కనుక మాకు ట్యాక్స్ కూడా మంచిగా వస్తాయని చెప్పి దాంట్లో డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది అని చెప్పి అందరికీ కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాము. చివరిగా వచ్చేసరికి మనకి కొన్ని అవార్డ్స్ జీవీఎంసీకి వచ్చినాయి. దాంట్లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు, సఫాయి సురక్ష కేటగిరీ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్ కాన్ఫరెన్స్ PRSI అవార్డ్స్ కూడా రావడం జరిగింది. సో దీనికి కూడా మేము అందరి ద్వారా అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా కంగ్రాచులేషన్స్ కన్వే చేస్తున్నాము. లాస్ట్ 6 months కానీ 8 months కానీ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో దానికి కూడా మీ అందరికి కూడా మేము ప్లాన్ చేసాము. ఆ QR కోడ్లు ఏంటంటే నాట్ జస్ట్ ప్రాపర్టీ ట్యాక్స్, అక్కడ ఉన్న డోర్ టు డోర్ కలెక్షన్, శానిటేషన్ వెహికల్ వెళ్తుందా లేదా, అదేవిధంగా అక్కడ స్ట్రీట్ లైట్ ఎలా ఉంది, ఆ ఇంటి ఎదురుగా రోడ్ ఎలా ఉంది, అక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత వరకు ఉంది, వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఉందా లేదా, వాటర్ ఛార్జెస్ వస్తున్నాయా లేదా, అన్ని కూడా కలిపేసి ఒక QR కోడ్ ప్లాన్ చేసాము. ఆల్రెడీ సౌత్ జోన్ లో అది పైలట్ కూడా రన్ అవుతుంది. అది సక్సెస్ వచ్చేలాగా అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కానీ ఒక సచివాలయం అటువంటి వ్యవస్థ ద్వారా ఒక మంచి పరిపాలన జరుగుతుంది. అంటే సచివాలయం సిబ్బంది చాలా మంచి కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు రకరకాల రూపంలో. దాంట్లో శానిటేషన్ సంబంధించి కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ వర్క్స్ అనేప్పటికీ కూడా లేదంటే మీరు అనేది BRO డ్యూటీస్ కానీ. సో వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ దియర్ వర్క్ స్టైల్ అండ్ దియర్ వర్క్ ప్రొఫెషన్. అదేవిధంగా జోనల్ స్థాయిలో ఉన్న జోనల్ HODs ఏవైతే ఉన్నారో, జోనల్ కమిషనర్ ఏవైతే ఉన్నారో అన్ని చోట్ల, అనకాపల్లి కాకుండా అన్ని చోట్లలో కూడా వాళ్ళు చేసిన చాలా మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల జీవీఎంసీకి విశాఖపట్నం సిటీకి డెవలప్మెంట్ అవుతుంది. దీంతో భాగంగా మన ఏవైతే ఎంప్లాయీస్ ఉన్నాయో అది ఏ కేడర్ లో అయినా ఏ ప్లేస్ లో అయినా వాళ్ళకి వెల్ఫేర్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయీ వెల్ఫేర్ సంబంధించి కూడా ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళ సమస్య తెలియచేయడం. మన అనకాపల్లి ఇష్యూ కూడా వచ్చినప్పుడు శానిటేషన్ సెక్రటరీస్ కి BRO డ్యూటీ ఇట్ ఈస్ సాడ్ రియాలిటీ. అది జరిగితే చాలా దట్ ఈస్ హార్డ్లీ టు నో. బట్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ లో కూడా ఏ విధంగా మేము మాక్సిమం వాళ్ళకి సాయం చేయగలుగుతాము, మనకి వాళ్ళకి ఎలిజిబిలిటీ ప్రకారంగా, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న వర్క్ లోడ్ తగ్గించేసి ఏ విధంగా చేయగలుగుతాము దానికి కూడా మేము ప్లాన్ చేస్తాము. బట్